ధృతరాష్ట్రుడు మాట్లాడడంతో ప్రారంభమవుతుంది. మనకు తెలుసు, కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ధృతరాష్ట్రుడు కొడుకు యొక్క మోహంలో పడిపోయి యుద్ధాన్ని నివారించడానికి సంపూర్ణ ప్రయత్నాలు చేయక తన కొడుకులే రాజ్యాన్ని ఏలాలి అనే స్వార్థపూరిత భావములో చివరకు యుద్ధము అనివార్యము అయ్యే స్థితికి తీసుకుని రాబడుతుంది. అందరూ యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉత్సాహం ఉన్నప్పటికీ ఆ యొక్క దుర్ఘటనలను చూడడానికి ఓపిక లేక వ్యాసదేవుడు దివ్య దృష్టిని ఇస్తాను అన్నప్పటికీ తిరస్కరించి సంజయుడికి ఇవ్వమని అడుగుతారు. సంజయుడి ద్వారా నేను అన్నీ తెలుసుకుంటాను అని ధృతరాష్ట్రుడు చెబుతాడన్నమాట. కాబట్టి సంజయుడికి వ్యాసదేవుడు దివ్య దృష్టిని ఇస్తాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధముగా అడగడం మొదలు పెడతాడు. హే సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయడానికి కురుక్షేత్రమునందు సమకూడిన తర్వాత ఏమి చేశారు? కురుక్షేత్రము ధర్మక్షేత్రం. ఇక్కడ ధృతరాష్ట్రుడు ప్రత్యేకముగా కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రముగా అభివర్ణిస్తున్నారు. అంటే కురుక్షేత్రము అనేది ధర్మక్షేత్రము, అక్కడ ధర్మం మాత్రమే గెలుస్తుంది. అంటే పరోక్షముగా తన పుత్రులు అధర్మాత్ములు కాబట్టి తన పుత్రులు చావడము ఖాయము అని తన హృదయం తెలుపుతుంది. సంజయుడు ధృతరాష్ట్రుడు ప్రశ్నించిన తరువాత మాట్లాడడం ప్రారంభిస్తాడు. హే రాజా, పాండుపుత్రులు వ్యూహముగా వారి యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైన్యాన్ని చూసిన తరువాత నీ యొక్క పుత్రుడు దుర్యోధనుడు తన యొక్క గురువు దగ్గరికి వెళ్ళి ఏ విధముగా మాట్లాడుతున్నాడయ్యా అని మొట్టమొదటి సమాధానం చెప్పారు. సో ధృతరాష్ట్రుడు పాండుపుత్రులు అని సంబోధించారు కదా, అదే విధముగా సంజయుడు కూడా పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని చూసి నీ కొడుకు తన గురువుతో ఈ విధముగా మాట్లాడుతున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. ధృతరాష్ట్రుని యొక్క కొడుకు దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభిస్తాడు. హే ఆచార్య, నీ శిష్యుడు ద్రుపదపుత్రుడు చూసావా, ఎంత నేర్పుగా పాండుపుత్రుల సైన్యాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేశాడు, ఒకసారి చూడు అని మాట్లాడాడు ధృతరాష్ట్రపుత్రుడు. ఇక్కడ మనము ఒక పదాన్ని విశ్లేషించాలి. ద్రుపదపుత్రుడి పేరు ఎందుకు చెప్పాడు? వాస్తవానికి ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు ఎప్పటికైనా ద్రోణాచార్యుణ్ణి చంపేవాడే అని తెలిసినప్పటికీ ద్రోణాచార్యుడు అతనికి అస్త్రశస్త్ర విద్యలన్నిటినీ నేర్పించాడు. అందుకే ఇక్కడ పరోక్షముగా నువ్వు అనవసరముగా ఈ విద్యలన్నీ నేర్పించావు అని తెప్పిపిడిచినట్లుగా ద్రుపదపుత్రేన తవ శిష్యేన ధీమత అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు ద్రోణాచార్యునితో మాట్లాడడం నడుస్తూనే ఉంది. హే గురువర్య, ఇక్కడ ఈ సైన్యమునందు భీమ అర్జునులతో సమానముగా యుద్ధము చేయడానికి శూరులైన ధనుర్ధరులెందరో ఉన్నారు. యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అలాంటి మహాయోధులు.